గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకుంటున్నాం. శ్లోకాన్ని చెప్పుకోవట్లేదు, శ్లోకాన్ని చెప్పడం పూర్తి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించాం భాగవతం. మనం ఇందులో భాగంగా శ్లోక అర్థం మాత్రమే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందాల్లో కూడాను 27 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 28వ భాగం చెప్పుకుందాం. భగవంతుడి యొక్క ముందుగా వ్యాస భగవానుడు, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భగవంతుడి సృష్టి కార్యానికి అంతు అనేది లేదు. దానికి వేరే వస్తువులతో సంయోగం కూడా అవసరం లేదు. జగత్తులో కుండలు బట్టలు తయారయ్యే తీరు ఒకటి, సృష్టి కార్యం మరి ఒకటి. కుండ ఈ లోకంలో తయారు కావాలంటే మట్టి అవసరం. మట్టిని కుండగా రూపొందించడం, మరి అలానే దాన్ని రూపొందించడానికి నిమిత్తం ఉండాలిగా, కుండను చేసేవాడు అవసరం. అలానే వస్త్ర నిర్మాణానికి కూడా, అంటే వస్త్రం తయారు చేయడానికి పత్తి అవసరం, దారాలు అవసరం, నేసేవాడు కూడా అవసరం. ఇలా ఏ కార్యానికైనా 3 అవసరం అవుతాయి. కానీ భగవత్ సృష్టిలో మాత్రం ఆయనకి ఇవేమీ అవసరంలా. ఆయన సృష్టించాలనుకుంటే సృష్టించేస్తాడు అంతే. వాటిలో 2 పరమాణువులు ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు. 3 త్రసరేణువులను వ్యాపించి ఉండే కాలానికి ఒక త్రుటి అని పేరు. త్రుటి 100 త్రుటులు వేధ అంటారు. 3 వేధలు ఒక లవం, 3 లవాలు ఒక నిమేషం, 3 నిమిషాలు ఒక క్షణం, 5 క్షణాలు ఒక కాష్ట, 15 కాష్టలు ఒక లఘు, 15 లఘువులు ఒక ఘటిక, 2 ఘటికలు ఒక నాడి, 2 నాడులు ఒక ముహూర్తం. అట్టి నాడులు 6 కానీ 7 కానీ అయితే మనుషుడికి ఒక ప్రహరం. దాన్నే యామని లేకపోతే జాము అని అంటారు. యామకు వికృత నామం జాము అన్నమాట. దిన పరిమాణాన్ని తెలిపే నాడిని కొలిచే విధానం చెప్తా విను. 6 పలాల బరువు గల రాయితో పాత్ర సిద్ధం చేసి దాని అడుగున 4 మినపగింజలు బరువు గల బంగారంతో 4 అంగుళాల పొడవైన కమ్మి తయారు చేసి దాంతో ఆ పాత్ర కింద రంధ్రం చేస్తే ఆ రంధ్రం గుండా పాత్ర నిండి మునిగేంత వరకు నీరు పూర్తిగా ఎంతకాలం పడుతుందో అంతకాలాన్ని ఒక నాడి అంటారు. 4 జాములు ఒక పగలవుతుంది. అదేవిధంగా 4 జాములు ఒక రాత్రి. యామం అంటారు దాన్ని. సంస్కృతంలో యామం అనేది మెల్లగా నోళ్లలో పడి నలిగి దానికి జాము అని పేరు వచ్చింది అన్నమాట. పగలంటే 4 జాములు, రాత్రి అంటే 4 జాములు. ఇక ఒక పక్షం, మానవులకు ఒక దినం అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక దినం. ఇక 15 ఇటువంటి దినాలు కలిపితే పక్షం అవుతుంది. అదే శుక్లపక్షం కృష్ణపక్షం అని పక్షాలు 2. ఈ 2 పక్షాలు కూడి ఒక నెల అవుతుంది. అది పితృదేవతలకి ఒక దినం. అది 2 నెలలు ఒక ఋతువు అవుతుంది. 6 నెలలు ఒక అయినం అవుతుంది, దక్షిణాయనం ఉత్తరాయణం. ఈ 2 కలిసిన 12 నెలలు ఒక సంవత్సరం. ఈ సంవత్సరం దేవతలకి 1 దినం అవుతుంది. 100 సంవత్సరాలు మానవులకి పరమాయువు. కాలమే ఆత్మగా గల సూర్యభగవానుడు గ్రహాలతో నక్షత్రాలతో కూడిన తారాచక్రంలో ఉన్నవాడై పరమాణువు మొదలుకొని సంవత్సర పర్యంతమైన కాలంలో 12 రాశులను చుట్టి వస్తాడు. ఈ విధమైన సూర్యగమనం వల్ల సౌరమానము, చాంద్రమానము, నక్షత్రమానం అనే భేదాలతో సంవత్సర కాలం ఏర్పడుతుంది. ఇది సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అని భేదాలు కలిగి ఉంటుంది. ఈ 5 విధానాలైన వత్సరాలను ప్రవర్తింపజేసే సూర్యుడు విత్తనాల నుండి అంకురాలు మొలకెత్తించినట్లుగా కాలరూపమైన తన శక్తితో జీవ సృష్టిని అనుకూలం చేసుకుంటూ ఆయుష్ మొదలైన వాటిని హరిస్తూ మానవుల విషయాసక్తిని విస్తరింపజేస్తూ కోరికలు గలవారికి యజ్ఞాల ద్వారా స్వర్గఫలాన్ని సమకూరుస్తూ ఆకాశంలో పరుగులు తీస్తూ ఉంటాడు. ఎవరు? సూర్యభగవానుడు. పైన చెప్పిన 5 విధాలైన వత్సరాలను ప్రవర్తింపజేసే సూర్యభగవాను పూజించు అని మైత్రేయుడు పలకటంతో విదురుడు మళ్ళీ ఇలా అడుగుతున్నాడు.
అందుకోసమే మనం సూర్యనారాయణ అని ఉంటాం. ఆయన రూపంలో ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట, సూర్యుడి రూపంలో ఆ స్వామి. రేపు మనం 29వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యో సోమస్త్రించ లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.